هاي صاروخ نزل عندنا بالشغل. هاي البنيان، هاي هرتسلية قليلوت السينما سيتي. هاي الاشي فاكع هنا. هاي الباص رايح، سيارات كله رايح، كله الباص. మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అంటే అవుననే వార్తలు బలపడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పేరు మోగింది. వందలాది బాలిస్టిక్ క్షిపణులు రాకెట్ల ప్రయోగంతో ఒక్కసారిగా ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. చాలా సీరియస్గా వార్ స్టార్ట్ అయింది. ఒకేసారి దాదాపు 200 క్షిపణుల ప్రయోగం చేసింది ఇరాన్. రాజధాని టెల్ అవీవ్తో పాటు జెరూసలంలో విధ్వంసం సృష్టించింది. దీంతో విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ మోతలు మోగుతున్నాయి. هاي صاروخ نزل عندنا بالشغل. هاي البنيان، هاي هرتسلية قليلوت السينما سيتي. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో బంకర్ల దిశగా జనం పరుగులు పెడుతున్నారు. నస్రల్లా మృతికి ప్రతీకారం అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమేనంటూ ప్రకటిస్తోంది ఇరాన్. హెజ్బుల్లాపై ప్రతీకారం కోసం భూతల దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ యుద్ధం మొదలుపెట్టింది. 12 నిమిషాల టైంలోనే ఇజ్రాయెల్ పైకి క్షిపణుల ప్రయోగం చేసింది. ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు జెరూసలంపై మిసైళ్ల దాడి కొనసాగింది. ముఖ్యంగా తమకు సరిహద్దు గ్రామాలైనటువంటి ఇజ్రాయెల్ భౌగోళిక ప్రాంతంపై ఇరాన్ విరుచుకుపడింది. వందల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం చేసింది. ఇటు బాంబు షెల్టర్లోకి ఇజ్రాయెల్ వాసులు తలదాచుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద దేశమంతటా సైరన్ల మోత మోగుతోంది. ఇటు ఇరాన్ దాడిని ఎదుర్కొంటామంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు ఇరాన్ క్షిపణులను. మరోవైపు అమెరికా కూడా అడ్డుకుంటుంది. ఇటు ఇజ్రాయెల్ను టార్గెట్ చేసిన క్షిపణులను అమెరికా కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద జులైలో టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక ఇజ్రాయెల్ ఉండడంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది. తమ దేశ అతిథిగా ఉన్న హనియే హత్యకు ప్రతీకారం ఉంటుందని అప్పట్లోనే హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్ చెందిన హెజ్బుల్లా అగ్రనేత నస్రుల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చంపేసింది. దీంతో ఇరాన్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది. 2 రోజుల క్రితం యెమెన్లోని హౌతీల స్థావరాలపై టెల్ అవీవ్ భీకరమైన దాడి చేసింది. దీంతో హమాస్, హెజ్బుల్లా, హౌతీలు ఇరాన్కు అనుకూల వర్గాలు. వీరికి ఇరాన్ శిక్షణ ఇస్తుంది. వీటిపై దాడులు చేయడంతో స్పందనగా ఇరాన్ ప్రతి దాడులు చేసింది. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇజ్రాయెల్ పౌరులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ముఖ్యంగా బంకర్లో జనం తలదాచుకుంటున్న దృశ్యాలు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. ఒక్కసారిగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ పౌరులు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, అలాగే మొత్తం కుటుంబాలతో సహా అక్కడ బంకర్లలో, రోడ్లపై ఉన్నటువంటి బంకర్లలో జనం తలదాచుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా రాజధాని టెల్ అవీవ్తో పాటు జెరూసలేం ప్రాంతాల్లో ఈ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కసారిగా ఊహించని రీతిలో ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుండడంతో, ఇరాన్ దాడులకు తెగబడుతుండడంతో ఇజ్రాయెల్లోని చాలా ప్రాంతాల్లో జనావాసాల్లో జనాలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రాకెట్ లాంచర్ల ప్రయోగంతో ఒకసారిగా బంకర్లో వెళ్ళి తలదాచుకుంటే పరిస్థితి కనబడుతుంది. ఎస్, మనం చూస్తున్న దృశ్యాలు ఒకసారిగా ఇరాన్ మిసైల్ దాడితో ఎంత పెద్ద గొయ్యి ఏర్పడిందో మనకు చూడొచ్చు. ఒకసారి రాజధాని సమీపంలో టెల్ అవీవ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఆ భారీ గొయ్యి ఇరాన్ జరిపిన మిసైళ్ల రాకెట్ల ఫలితం అక్కడ కనబడుతోంది మనకు. ఒక్కసారిగా జనావాస ప్రాంతాల్లోకి భారీ మిసైల్ ప్రయోగించడంతో ఎంతటి భారీ గొయ్యి ఏర్పడిందో మనకు చూడొచ్చు.
అలాగే చాలా వాహనాలు దెబ్బతిన్నాయి, చాలా చోట్ల భారీగా ప్రాణ నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. మిసైళ్ల వర్షం కురుస్తోంది. వరుసగా వర్షం పడ్డట్టుగానే ఇరాన్ వైపు నుంచి మిసైళ్లు దూసుకొస్తున్నాయి ఇజ్రాయెల్ గగనతలంపై నుంచి. ఒకసారిగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు మరొక హోలీ ప్లేస్ అయినటువంటి జెరూసలేంపై కూడా ముఖ్యంగా ఇరాన్ విరుచుకుపడుతోంది. ఒకసారిగా వర్షం కురిసినట్టుగా ఇరాన్ అప్రకటిత మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్లో అప్రమత్తత కొనసాగుతుంది. మరోవైపు గతంలో ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగానే ఇజ్రాయెల్ దాడి చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా هاي البنيان هاي هرتسلية قليلوت السينما سيتي هاي الاشي فاكع هنا هاي الباص رايح سيارات كله رايح كله الباص فاكع كله قاعد الطريق تسكرت هنا هاي صاروخ نزل عنا بالشغل هاي రైట్, ఓవైపు లెబనాన్కు దండగా నిలుస్తున్న ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై విరుచుపడింది. అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన కొద్దిసేపట్లోనే అది నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. నిమిషాల వ్యవధిలోనే వందలాది మిసైళ్లు, రాకెట్లు దూసుకొచ్చాయి. దీంతో టెల్ అవీవ్తో పాటు సమీపంలోని జెరూసలేం ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్కు దండగా హెజ్బుల్లా కూడా టెల్ అవీవ్ పైకి మిసైల్ ప్రయోగించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నింటినీ మూసివేసింది. ప్రజలందరినీ అప్రమత్తం చేసింది. బంకర్ సైరన్లు నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం బంకర్లు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అటు జోర్డాన్ రాజధాని అమాన్పై కూడా మిసైళ్లు దూసుకెళ్లి కలకలం రేపాయి. దీంతో ఇటు ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. స్వీయ రక్షణ చేసుకునేందుకు ఇజ్రాయెల్కు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ అమెరికా ప్రకటించింది. ఇరాన్ మిసైళ్లను నేలకూర్చడంలో ఇజ్రాయెల్కు సహకరించాల్సిందిగా అమెరికా సైన్యాన్ని ఆదేశించారు. దీంతో మధ్యధరా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు కూడా రంగంలోకి దిగి ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చివేశాయి. ఇరాన్ దాడులకు తెగబడితే ఇజ్రాయెల్కు దండగా అమెరికా రంగంలోకి దిగాల్సి వస్తుందంటూ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు యుద్ధ విమానాల దిశగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే వాతావరణం కల్పిస్తోంది. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తలు తీవ్రమైతే అమెరికాతో పాటు పాశ్చాత్య కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ముఖ్యంగా టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు నస్రుల్లా హత్యకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులకు చేస్తోంది. దీంతో వరుసగా ఇజ్రాయెల్ దాడులు చేసడంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా సాయంతో ఇజ్రాయెల్ కూడా దాడులను అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇరాన్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇరాన్లో ఛాందాసవాదులు ప్రస్తుత అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయెల్పై ఎందుకు దాడులు చేయడంతో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఏకంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో విరుచుపడింది. ఇక మరోవైపు ఇజ్రాయెల్పై ఏకంగా అణుదాడి చేయాలంటూ ఇరాన్ అధ్యక్షుడిపై తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో ప్రస్తుతం బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. మరోవైపు పాశ్చాత్య నౌకలు వాణిజ్య పరంగా వినియోగించుకున్నటువంటి హర్మూజ్ జలసంధిని మూసివేయాలంటూ ఇరాన్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధ్యక్షుడిపై భారీగా ఒత్తిడి పెరగడంతో ఒక్కసారిగా
ఇరాన్ ఈ ప్రతీకార దాడులకు తెగబడింది. మరోవైపు అణుదాడి కూడా చేయాలంటూ చాలామంది ఇరాన్ వాసులు అధ్యక్షుడిపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఒకవేళ అటు జలసంధిని మూసివేయడంతో పాటు అణుదాడికి పాల్పడితే ఇరాన్ భారీగా నష్టపోవాల్సి వస్తుంది, దౌత్యపరంగా కూడా నష్టాలు ఉంటాయంటూ ఇరాన్లో మరో వర్గం భావిస్తుంది. మొత్తం మీద ఒకసారిగా ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చమురు ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ ముఖ్యంగా చమురు క్షేత్రాలను అక్కడి నుంచి అంతర్జాతీయంగా చమురు వెళ్తోంది. పాశ్చాత్య దేశాలు కూడా ఇరాన్ వేదికగా ఉన్నటువంటి హర్మూజ్ జలసంధిని ఉపయోగించుకొని ఎక్కువగా అక్కడి నుంచి చమురును రవాణా చేసుకుంటా. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే వాతావరణం ప్రస్తుతం కనబడుతోంది. ఇటు ఇరాన్ ప్రతీకార దాడులతో ఒక్కసారిగా ఇజ్రాయెల్లో వాతావరణం మారిపోయింది. అమెరికా హెచ్చరించిన కొద్దిసేపట్లోనే అమెరికా మంగళవారం మధ్యాహ్నమే హెచ్చరించింది ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు ఇరాన్ దిగబోతుందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఒక్కసారిగా రాత్రి ఇరాన్ విరుచుకుపడింది, ప్రతీకార దాడులకు దిగింది. هاي صاروخ نزل عندنا بالشغل. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ప్రాంతాలు కూడా బాంబుల మోత దద్దరిల్లిపోతున్నాయి. హిజ్బుల్లా మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రతీకార దాడులతో ఒక్కసారిగా దేశాల మధ్య యుద్ధం మరింత మొదలైంది. ఇది సీరియస్ వార్గా పరిణమించింది. ఇదే జరిగితే కనుక మరి ఇజ్రాయెల్కు మద్దతుగా పాశ్చాత్య దేశాలు రంగంలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ఒక్కసారిగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్న అనే పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. అటు టెల్ అవీవ్ సమీపంలోని జఫా ప్రాంతంలో ఒక్కసారిగా ఉగ్ర కాల్పులు కూడా కలకలం రేపాయి. 6 ఉగ్రవాదుల కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందడంతో ఇజ్రాయెల్ పోలీసులు సైన్యం ఒక్కసారిగా అలర్ట్ అయింది. 2 తీవ్రవాదుల్ని మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ఐడిఎఫ్ కూడా హెచ్చరిస్తోంది. ఇరాన్, లెబనాన్ అలాగే మిగతా హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్లను కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా తాము ఇక ప్రతీకార దాడులకు దిగితే పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. כמו במתקפת הטילים, גם מאחורי הפיגוע הזה יש יד מכוונת ורצחנית. היא מגיעה מטהרן. הערב איראן שוב תקפה את ישראל במאות טילים. המתקפה הזאת נכשלה. היא סוכלה בזכות מערך ההגנה האווירי של ישראל, שהוא המתקדם ביותר בעולם, ואני מברך את צה"ל על ההישג המרשים. היא גם סוכלה בזכות הערנות והאחריות שגיליתם אתם, אזרחי ישראל. ואני מודה גם לארצות הברית על תמיכתה במאמץ ההגנה שלנו. איראן עשתה הערב טעות גדולה, והיא תשלם על כך. המשטר באיראן לא מבין את נחישותנו להגן על עצמנו ואת נחישותנו לגמול לאויבינו. סינואר ודף לא הבינו זאת, נסראללה ומוחסן לא הבינו זאת, וכנראה יש בטהרן אלה שלא מבינים זאת. הם יבינו. נעמוד בכלל שקבענו. מי שתוקף אותנו, אנחנו תוקפים אותו. זה נכון בכל מקום כשאנחנו נלחמים בציר הרשע. זה נכון ליהודה ושומרון, זה נכון לעזה, ללבנון, לתימן, לסוריה, וזה נכון גם לאיראן. אנחנו נלחמים בציר הרשע בכל מקום, כולל חיילינו הגיבורים שפועלים עכשיו בדרום לבנון ובעזה. היום יותר מתמיד, כוחות האור בעולם חייבים להתאחד ולפעול יחד נגד משטר האייתולות החשוך שהוא מקור הטרור והרוע באזורנו. עליהם לעמוד לצד ישראל. הבחירה מעולם לא הייתה ברורה יותר, בין העריצות לחופש, בין הברכה לכללה. בערב ראש השנה אני אומר לכם, אזרחי ישראל, ישראל בתנופה וציר הרשע בנסיגה. נעשה כל מה שצריך כדי להמשיך מגמה זו,
להשיג את כל מטרות המלחמה, ובראשם החזרת כל חטופינו, ולהבטיח את קיומנו ועתידנו. هاي صاروخ نزل عنا بالشغل. هاي البنيان، هاي هرتسلية، قليلوت، السينما سيتي. هاي الاشي రైట్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్యంలో తాము చేరలేని ప్రదేశం అంటూ లేదంటూ ఆయన పునరుద్ఘాటించారు. మొత్తానికి హమాస్ను ఏరివేసేందుకు గాజాపై ఏడాది క్రితం ఇజ్రాయెల్ తెరతీసిన దాడులు చివరికి లెబనాన్ ఇరాన్తో పూర్తిస్థాయి యుద్ధం దిశగా దారితీసేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. గత ఏప్రిల్లో కూడా ఇజ్రాయెల్పై ఇరాన్ అనూహ్యంగా దాడికి దిగింది. అయితే అది ప్రయోగించిన క్షిపణులన్నింటినీ ఇజ్రాయెల్ మధ్యలోనే అడ్డుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా చేసిన దాడులతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఉరికి పడింది. మొత్తం మీద అటు ఇజ్రాయెల్ లెబనాన్ లక్ష్యంగా భూతల దాడులకు కూడా దిగుతోంది. మరోవైపు హౌతీ లక్ష్యంగా ఎర్ర సముద్రంలో హుదైదా నగరానికి కూడా ఇజ్రాయెల్ చేరుకుంది. అక్కడ కూడా దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హెచ్చరించి మరి లెబనాన్లోకి చొచ్చుకొచ్చింది. ఇజ్రాయెల్ భూతల దాడులు చేసింది. దక్షిణ సరిహద్దులోని లిథానీ నదికి మధ్యన 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు పట్టణాల్లో ఒక్కసారిగా ఆ భౌగోళిక ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో ఒకసారిగా వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో ఇరాన్ ఇక ప్రతీకార దాడులకు దిగింది. లెబనాన్, హమాస్, గాజా, పాలస్తీనా అలాగే ఇరాన్ ఇన్ని రకాల దాడులు, హౌతీ ఈ దాడులన్నింటినీ ఉపేక్షించడం లేదంటూ ఇక ఇరాన్ ప్రత్యక్ష దాడులు దిగడంతో ఒక్కసారిగా నిన్న మంగళవారం రాత్రి 10 గంటలకు ఇజ్రాయెల్పై వందలాది బాలిస్టిక్ క్షిపణులు మిసైళ్లతో ఇరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్లో చాలామంది ప్రజలు బంకర్లో తలదాచుకున్నారు. రాజధాని టెల్ అవీవ్తో పాటు జెరూసలేం ప్రాంతాల్లో ముఖ్యంగా ఇరాన్కు సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్ ఈ దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. Yo,